డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు నాగ్ అప్డేట్స్. ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది. ఇంటర్మీడియట్ విద్యార్థుల అటెండెన్స్ మీద స్పష్టతనిస్తూ బోర్డు సెక్రటరీ కృతికా శుక్లా గారు జీవో జారీ చేశారు. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ చదివే రెగ్యులర్ విద్యార్థులకు 75% అటెండెన్స్ తప్పనిసరిగా ఉండాలని చెప్పారు. 75% కంటే తక్కువ అటెండెన్స్ ఉంటే పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఆ పెనాల్టీ 60 to 65% అటెండెన్స్ ఉంటే 2,000 రూపాయలు, 65 to 70% ఉంటే 1,500 రూపాయలు, 70 నుంచి 75% ఉంటే 1,000 రూపాయలు పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ 60% కంటే తక్కువ అటెండెన్స్ ఉంటే సైన్స్ స్టూడెంట్స్ పరీక్ష రాయడానికి అనర్హులు, అంటే పరీక్షలు రాయనివ్వరు. అదేవిధంగా ఆర్ట్స్ విద్యార్థులు ఒకవేళ 60% కంటే తక్కువ ఉంటే వాళ్ళు ప్రైవేట్ క్యాండిడేట్ కింద వాళ్ళని పరిగణనలోకి తీసుకొని పరీక్షలు రాయనిస్తారు. అదేవిధంగా వొకేషన్ విద్యార్థులకు కూడా ఇది వర్తిస్తుంది. సో ఎవరైతే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ చదువుతున్నారో వాళ్ళు క్రమం తప్పకుండా కాలేజీకి వెళ్ళండి. 75% కంటే ఎక్కువ అటెండెన్స్ ఉండేట్లుగా చూసుకోండి. ఆల్ ది బెస్ట్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.